Good afternoon, students. Welcome to Anjana's Foundation. ప్రీవియస్ క్లాస్లో మనం ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ గేట్స్ గురించి చూసాం కదా. సో ఇప్పటిదాకా మనం ఇన్ జనరల్ సింగిల్ క్యూబిట్ క్వాంటమ్ స్టేట్స్ మ్యానిపులేషన్ మాత్రమే చూసాం. అంటే ఒక క్యూబిట్ తీసుకుని ఆ క్యూబిట్ జీరో స్టేట్లో ఇనిషియలైజ్ అయినప్పుడు దాన్ని మనం సూపర్ పొజిషన్ ఇంపోజ్ చేసి అంటే హెచ్ గేట్ అప్లై చేస్తే బోత్ జీరో అండ్ వన్కి అది మారడం. ఆ తర్వాత దాని ఫేజ్ ని చేంజ్ చేయడానికి మనం ఇన్ జనరల్ జెడ్ గేట్ వాడటం కానీ అండ్ ఆర్ఎల్స్ మనం అక్కడ ఎక్స్ వై జెడ్ గేట్స్ యూజ్ చేసి యాక్సిస్ చుట్టూ మనం మ్యానిపులేట్ చేయడం, బిట్ ఫ్లిప్, ఫేస్ ఫ్లిప్ చేయడం కానీ ఆర్ఎల్స్ ఆర్ఎక్స్ గేట్స్ తీసుకుని కంట్రోల్డ్ ఎవల్యూషన్ చేయడం కానీ ఇటువంటివి చూసాం. బట్ సో ఫార్ మనం చూసినవన్నీ కూడా సింగిల్ క్యూబిట్ వాటి మీద మనం చూసాం. సో టుడే మనం ఏం చేద్దామంటే మల్టీ క్యూబిట్ సిస్టమ్స్ గురించి చూద్దాం. సో మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి టూ క్యూబిట్ సూపర్ పొజిషన్. సో జనరల్ గా ఒక క్యూబిట్ మీద మీరు సూపర్ పొజిషన్ ఇంపోజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఆర్ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఇన్ టూ బేసిస్ స్టేట్స్. సో బేసిస్ స్టేట్ 0 అండ్ బేసిస్ స్టేట్ 1, ఈ రెండిట్లోనూ అది ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట, ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఎప్పుడైతే మీకు ఇక్కడ క్యూబిట్ కౌంట్ పెరుగుతుందో అంటే, సో జనరల్ గా 1 క్యూబిట్ నుంచి మీరు 2 క్యూబిట్స్కి వెళ్తే 4 కాంపిటేషనల్ బేసిస్ స్టేట్స్ వస్తాయి. 2 నుంచి 3కి వెళ్తే 8 స్టేట్స్ వస్తాయి. 3 నుంచి 4కి వెళ్తే 16, 32. అలా మీరు 10 క్యూబిట్స్ దగ్గరికి వెళ్తే మీ దగ్గర 1024 స్టేట్స్ ఉంటాయి, కాంపిటేషనల్ స్పీడ్స్. సో ఇలా ఇవి ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతూనే ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి వేళ చూద్దాం. సో మల్టీ క్యూబిట్ సిస్టమ్స్ అంటే ఏంటి, టెన్సర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, అండ్ ఈ క్వాంటమ్ స్కేలింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి. సో ఇవి మనం చూద్దాం టుడే. ఓకేనమ్మా. సో లెట్ us స్టార్ట్ our క్లాస్. So quantum computing derives its extraordinary computational potential not merely from individual qubits, but from the collective behavior of multi-qubit systems. మీ దగ్గర ఒక క్యూబిట్ మాత్రమే ఉంటే, మీ దగ్గర 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి. మీ దగ్గర ఒక క్యూబిట్ మాత్రమే ఉంటే ఎంటాంగిల్మెంట్ అసలు ఎక్కడ మీరు యూజ్ చేయడానికి అవ్వదు. క్వాంటమ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఎంటాంగిల్మెంట్, సో మనం చెప్పుకున్నాం సూపర్ పొజిషన్, ఇంటర్ఫరెన్స్ అండ్ ఎంటాంగిల్మెంట్ 3 ఫౌండేషనల్ పిల్లర్స్ అని చెప్పుకున్నాం. బట్ ఎంటాంగిల్మెంట్ యూస్ చేయాలంటే యూ నీడ్ అట్లీస్ట్ 2 క్యూబిట్స్. 2 క్యూబిట్స్ ఉంటేనే మీరు ఎంటాంగిల్మెంట్ యూస్ చేయొచ్చు, కోరిలేషన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సింగిల్ క్యూబిట్ లో మీరు ఎంటాంగిల్మెంట్ యూస్ చేయడానికి కూడా ఉండదు. సో దట్ ఈస్ వై. సో వీ నీడ్ మల్టిపుల్ క్యూబిట్స్. బట్ మల్టిపుల్ క్యూబిట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టేట్ స్పేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్ గా, కాంపిటేషనల్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అండ్ క్లాసికల్ కాంపిటీషన్ లో ఏదైతే బిహేవియర్ మనకు కనిపించదో అటువంటిది మనకి ఇక్కడ క్వాంటమ్ సిస్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి, ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ అన్నది. సో దీని వల్ల మనకి ఏమేం పాసిబుల్ అవుతాయంటే క్వాంటమ్ ప్యారలిజం, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ సిమ్యులేషన్స్, వేరియేషనల్ క్వాంటమ్ ఐజెన్ సాల్వర్స్, వేరియేషనల్ క్వాంటమ్ సర్క్యూట్స్ అండ్ లార్జ్ స్కేల్ కాంపిటేషనల్ ఆర్కిటెక్చర్స్. ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉన్నాయంటే ఎక్స్పోనెన్షియల్ క్వాంటమ్ స్టేట్ స్కేలింగ్. అంటే మనం ఏదైతే క్వాంటమ్ అడ్వాంటేజ్ అని పిలుస్తామో, లేదంటే ఏదైతే మనం క్లాసికల్ కంప్యూటర్స్ కన్నా క్వాంటమ్ కంప్యూటర్స్ సో పవర్ఫుల్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తామో అదంతా ఒక క్యూబిట్ సిస్టమ్ నుంచి రాదు. మల్టిపుల్ క్యూబిట్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో సీ హియర్, ఏ సింగిల్ క్యూబిట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ 2 డైమెన్షనల్ క్యూబిట్ స్పేస్. ఇందులో మనకు ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకటి కెట్ 0, ఇంకొకటి కెట్ 1. సో మనం చెప్పుకున్నాం కదా, ఇది డైరాక్ నోటేషన్. ఇది కెట్ సై ఈజ్ ఈక్వల్ టు, కెట్ సై అంటే క్వాంటమ్ స్టేట్, కెట్ సై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1. సో ఇందులో మనకు ఓన్లీ 2 ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి. బట్ మనం ఎప్పుడైతే అడిషనల్ క్యూబిట్స్ మనం ఇంక్లూడ్ చేస్తామో ఆ సిస్టమ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంది. 2 క్యూబిట్స్ కి 4, 3 క్యూబిట్స్ కి 8, అలా n క్యూబిట్స్ కి 2 పవర్ n. సో ఈచ్ అడిషనల్ క్యూబిట్ అప్పటిదాకా ఉన్నటువంటి స్పేస్ ని డబుల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో మనకి 2 స్టేట్స్ నుంచి 4 స్టేట్స్ కి, 4 నుంచి 8, 8, 16, 16, 32, 32, 64, 64, 128. సో మీరు ఒక్కొక్క క్యూబిట్ కదిపే కొద్దీ ఏమవుతుందంటే, కలిపే కొద్దీ మీకు ఆల్మోస్ట్ అప్పటిదాకా ఉన్న స్పేస్ డబల్ అవుతుంది అనమాట. So this also increases the simulation complexity also. The exponential scaling becomes the central source of quantum computational power. సో మల్టీ క్యూబిట్ కాంపిటేషనల్ బేసిస్ చూద్దాం. జస్ట్ మనం ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ కింద 2 క్యూబిట్ సిస్టమ్ తీసుకుందాం. 2 క్యూబిట్స్ మాత్రమే. సో జనరల్గా 1 క్యూబిట్ ఉంటే 0 and 1 ఉంటాయి. అదే మీ దగ్గర 2 క్యూబిట్స్ ఉంటే కాంబినేషన్స్ ఏమవుతాయి? 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఇవి మీ కాంబినేషనల్ స్టేట్స్. సో జనరల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే a general 2 qubit quantum state may therefore exist as ket psi is equal to alpha ket 0, 0
ప్లస్ బీటా కెట్ 0 1 ప్లస్ గామా కెట్ 1 0 ప్లస్ డెల్టా కెట్ 1 1. సో ఇంకా 0 అండ్ 1 ఈ స్టేట్స్ లేవు ఇక్కడ. ఏమున్నాయి ఇప్పుడు? 0 0 0 1 1 0 అండ్ 1. సో స్టేట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి. దిస్ మీన్స్ మల్టిపుల్ కాంపిటేషనల్ కాన్ఫిగరేషన్స్ ఎగ్జిస్ట్ సైమల్టేనియస్లీ ఇన్సైడ్ ద సేమ్ క్వాంటమ్ సిస్టమ్. బట్ క్యూబిట్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అన్నవి కూడా ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ టెన్సర్ ప్రొడక్ట్స్. ఈ మల్టీ క్యూబిట్ సిస్టమ్స్ ని మనం ఎలాగా కన్స్ట్రక్ట్ చేస్తాం అంటే టెన్సర్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాం. సో టెన్సర్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయి అంటే ఇండివిజువల్ క్యూబిట్ స్పేసెస్ ని తీసుకుని వాటిని ఇంకా లార్జర్ స్టేట్ స్పేస్ కింద మారుస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ సింబల్ టెన్సర్ ప్రొడక్ట్ సింబల్. సో కెట్ జీరో టెన్సర్ కెట్ జీరో ఇలా ప్రొనౌన్స్ చేయాలి దీన్ని. కెట్ జీరో టెన్సర్ కెట్ జీరో గివ్స్ రైజ్ టు కెట్ 0 0. సో ఈ కాంపిటేషనల్ బేసిస్ స్టేట్ ఏదైతే ఉందో 0 0 అన్నది, సో రెండు క్యూబిట్స్ లో ఉన్నటువంటి జీరో స్టేట్స్ యొక్క టెన్సర్ ప్రొడక్ట్ అన్నమాట. సో అలాగే ఒక దాంట్లో బేసిస్ స్టేట్ 1 నుండి ఇంకో దాంట్లో బేసిస్ స్టేట్ 0 ఉంటే ఆ రెండింటి యొక్క టెన్సర్ ప్రొడక్ట్ కెట్ 1 0 అవుతుంది. సో కెట్ 1 టెన్సర్ కెట్ 0 గివ్స్ రైజ్ టు కెట్ 1 0. సో ఇలా టెన్సర్ ప్రొడక్ట్స్ అన్నవి స్టేట్ స్పేస్ ఎక్స్పాన్షన్ కి, మల్టీ క్యూబిట్ రిప్రజెంటేషన్ కి అండ్ కాంపోజిట్ క్వాంటమ్ ఎవల్యూషన్ కి హెల్ప్ అవుతాయి అన్నమాట. కాకపోతే క్లాసికల్ సిస్టమ్స్ అన్నవి పాలినోమియల్ గా కానీ లీనియర్ గా కానీ గ్రో అయితే క్వాంటమ్ టెన్సర్ స్పేసెస్ అన్నవి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతాయి. సో ఇది ఒక రకంగా పవర్. అండ్ ఇంకొక రకంగా మనం చూసుకుంటే ఇది ఒక డిసడ్వాంటేజ్. సో ఒక రకంగా క్వాంటమ్ అడ్వాంటేజ్, ఇంకొక రకంగా కాంప్యూటేషనల్ డిసడ్వాంటేజ్ ఆర్ కాంప్లెక్సిటీ డిసడ్వాంటేజ్. ఓకే, సో అది మనం ఫర్దర్ గా చెప్పుకుందాం. సో ప్రెసెంట్ ఒక 2 క్యూబిట్ సూపర్ పొజిషన్ గురించి చూద్దాం. సూపర్ పొజిషన్ మే ఆల్సో అక్కర్ అక్రాస్ మల్టీ క్యూబిట్ సిస్టమ్స్. సో మనకి సూపర్ పొజిషన్ సింగిల్ క్యూబిట్ సిస్టమ్స్ లోనే కాదు, మల్టిపుల్ క్యూబిట్స్ లో కూడా ఉంటుంది. సో ద అప్లైయింగ్ హ్యాడమార్ట్ గేట్ టు 2 క్యూబిట్స్ జనరేట్స్ ద సైమిల్టేనియస్ సూపర్ పొజిషన్ అక్రాస్ ద 4 కాంపిటేషనల్ స్టేట్స్. దట్ మీన్స్ మీ దగ్గర ఒక క్యూబిట్ ఉంటే 0 అండ్ 1 ఉంటాయి, రెండు క్యూబిట్స్ ఉంటే 0 0 0 1 1 0 అండ్ 1 1 అನ್ನು ఉంటాయి. బట్ ఇవి రావాలంటే మీరు ఏం చేయాలి? రెండిటి మీద కూడా మీరు హ్యాడమార్ట్ గేట్ పెట్టాలి. అలా పెడితేనే మీకు ప్యారల్ కాంపిటేషనల్ స్పేస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కిస్కిట్ ప్రోగ్రామ్ అన్న చూద్దాం మనం. సో దిస్ ఈస్ ద కిస్కిట్ ప్రోగ్రామ్ ఫర్ ద 2 క్యూబిట్ సూపర్ పొజిషన్. సో మీరు నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు మిడిల్ లో పాజ్ చేసి స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. సో నోట్స్ విల్ కమ్ మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ 2 3 వీక్స్ సంబంధించిన నోట్స్ అంతా కలిపి నేను అప్లోడ్ చేస్తాను. సో ఐ వాజ్ ఎ బిట్ బిజీ, దట్స్ వై ఐ కుడెంట్ బి ఏబుల్ టు అప్లోడ్ ద నోట్స్. సో వెబ్సైట్లో మీకు అప్లోడ్ చేస్తాను. మోస్ట్లీ టుమారోకి కానీ డే ఆఫ్టర్ టుమారోకి కానీ నేను నోట్స్ అనేది సరే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అందాక ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుని సో ఎగ్జాక్ట్లీ టైప్ చేయండి. సో ఇవి మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ కిస్కిట్ ఇంపోర్ట్ క్వాంటమ్ సర్క్యూట్, ఫ్రమ్ కిస్కిట్ ఎయిర్ ఇంపోర్ట్ ఎయిర్ సిమ్యులేటర్, అండ్ ఫ్రమ్ కిస్కిట్ ఇంపోర్ట్ ట్రాన్స్ఫైర్. సో మీకు ఇక్కడ ఏదైతే సర్క్యూట్ జనరేట్ చేస్తున్నారో ఈ సర్క్యూట్ ని మీరు వితౌట్ హార్డ్వేర్ సిమ్యులేట్ చేయొచ్చు. దానికి ఎయిర్ సిమ్యులేటర్ ఉపయోగపడుతుంది. అండ్ ఆ సర్క్యూట్ డిజైన్ చేయడానికి హార్డ్వేర్ కి పంపించడానికి కిస్కిట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్ ప్రోగ్రామ్ ఇది 2 క్యూబిట్ సూపర్ పొజిషన్. సో మనం ఇక్కడ 2 క్యూబిట్ సిమ్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2 2 అని తీసుకున్నాం. ఎస్టర్డే 1 క్యూబిటే కాబట్టి 1 1 తీసుకున్నాం. సో టుడే మనం 2 క్యూబిట్స్ తీసుకుంటాం, 2 2. అండ్ హ్యాడమార్డ్ అన్నది రెండిటికి అప్లై చేస్తాం మనం. QC.H0 QC.H1 అంటే ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. అంటే ఇది ఫస్ట్ క్యూబిట్, ఇది సెకండ్ క్యూబిట్. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బోత్ క్యూబిట్స్ ని మనం ఇక్కడ మెజర్ చేయాలి. అంటే 0 క్యూబిట్ ని 1 క్యూబిట్ ని రెండింటిని కూడా మనం మెజర్ చేయాలి. అండ్ ఆల్ స్టేట్స్ ని మనం మెజర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో అది సర్క్యూట్ అక్కడ దాకా. ఇప్పుడు దాన్ని సిమ్యులేట్ చేయడానికి ఏం చేయాలి? ఎయిర్ సిమ్యులేటర్ తీసుకుని సిమ్యులేటర్ ఆబ్జెక్ట్ లో దాన్ని స్టోర్ చేసుకుని సో ఇప్పుడు మొత్తం అంతా కంపైల్ చేయాలి. ఎన్ని షార్ట్స్? 1000 షార్ట్స్ మనం తీసుకుంటాం ఇక్కడ. 1000 షార్ట్స్. ఈ 1000 షార్ట్స్ తీసుకుని సో ఇప్పుడు సిమ్యులేటర్ లో వాటిని రన్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ ని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఈచ్ టైం ఏమవుతుందంటే ఆ స్టేట్ అండ్ కౌంట్ రెండు కూడా ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఇది రన్ చేయడానికి ముందు మీరు ఏం చేయాలంటే ఇది కూడా రన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కొలాబ్ నోట్బుక్ అన్నది సో మీరు క్లోజ్ చేసేసి ఆఫ్టర్ 1 or 2 hours కానీ ఆఫ్టర్ ఏ డే మీరు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్ని రన్ చేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ అనేది మీరు రన్ చేయాలి. సో చూడండి ఇక్కడ
మెజర్మెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఇలా వచ్చాయి 2 క్యూబిట్ సూపర్ పొజిషన్ కి. సో 0 0 248 టైమ్స్ వచ్చింది అవుట్ ఆఫ్ 1000. 0 1 263 టైమ్స్, 1 0 256 అండ్ 1 1 233 టైమ్స్ వచ్చింది మెజర్ చేస్తే. బట్ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్, డైనమిక్ గా వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. సో విత్ ఈచ్ రన్ ఏమవుతుంది, రిజల్ట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. ఇది క్వాంటమ్ ర్యాండమ్నెస్ అన్నమాట. సో ఇక్కడ క్వాంటమ్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చినటువంటి ర్యాండమ్నెస్ ఇది. సో ఇది క్లాసికల్ ర్యాండమ్నెస్ కాదు. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు సర్క్యూట్ వైజ్ విజువలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ 2 క్యూబిట్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే. 2 క్యూబిట్స్ మీద కూడా మనం ఏం చేయాలంటే హెచ్ గేట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 క్యూబిట్స్ మీద అసలు హెచ్ గేట్ పెట్టకపోతే ఏమవుతుంది, ఒక దాని మీద మాత్రమే పెడితే ఏమవుతుంది, అండ్ రెండింటి మీద పెడితే ఏమవుతుందని చూద్దాం. సో ఇక్కడ మనం ఇనీషియలైజ్ చేసాం సర్క్యూట్ ని, బట్ ఇక్కడ చూడండి ప్రాబిలిటీ ఓన్లీ 0 0 ఉంది. అంటే 2 క్యూబిట్స్ కూడా 0 స్టేట్ దగ్గరే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక దాని మీద హెచ్ గేట్ అప్లై చేశాను. సో ఏమైంది ఇక్కడ, అది సూపర్ పొజిషన్ లోకి వెళ్ళింది. సో పైన అయితే కెట్ 0, కింద అయితే కెట్ 1, ఇది సూపర్ పొజిషన్ కదా. సో ఇప్పుడు ఏమైంది, హెచ్ గేట్ అప్లై చేయగానే సూపర్ పొజిషన్ లోకి వెళ్ళింది, కాంబినేషన్ ఆఫ్ బోత్ స్టేట్స్. బట్ అదర్ క్యూబిట్, రెండో క్యూబిట్ ఉన్నది ఇక్కడ పర్పుల్ కలర్ చూపిస్తుంది. సో ఇది పైకి చూపిస్తుంది అనమాట, ఈ ఏరో ఉన్నది పైకి చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 క్యూబిట్స్ మీద సూపర్ పొజిషన్ పెడితే ఏమవుతుంది, రెండు కూడా మీకు ఏమవుతాయి, ఇందులోకి వెళ్తాయి అనమాట, సూపర్ పొజిషన్ లోకి వెళ్తాయి. అదే ఒక దాని మీద మీరు రిమూవ్ చేస్తారు అనుకోండి, ఓన్లీ ఫస్ట్ దాని మీద పెట్టారు మీరు, ఏమైంది ఇక్కడ 0 0 అండ్ 1 0 వచ్చింది. అంటే క్యూబిట్ 0 మీద మాత్రమే మీరు అప్లై చేస్తే సూపర్ పొజిషన్, సో 0 0 అండ్ 1 0 వచ్చింది. అదే మీరు రెండిటి మీద అప్లై చేస్తే అప్పుడు మీకు 4 స్టేట్స్ వస్తాయి. సో ఏదో ఒక దాని మీద మీరు అప్లై చేస్తే మీకు వచ్చేది ఏంటి, టెన్సర్ ప్రొడక్ట్స్ వల్ల 2 స్టేట్స్ వస్తాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 క్యూబిట్స్ ఉన్నాయి. ఈ 2 క్యూబిట్స్ ఉన్నప్పుడు మీరు రెండిటి మీద అప్లై చేయలేదు అనుకోండి సూపర్ పొజిషన్, 0 0 వస్తుంది. ఏదైనా ఒక దాని మీద మాత్రమే మీరు అప్లై చేశారనుకోండి, టెన్సర్ ప్రొడక్ట్స్ అవుతాయి. ఇది 0లో ఉంది, ఇది బోత్ 0 అండ్ 1లో ఉంది, అందుకని 0 0 0 1 రెండు వచ్చాయి. అదే ఒకవేళ పైకి తీసుకెళ్లారు అనుకోండి ఇది, సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ క్యూబిట్ సూపర్ పొజిషన్ లో ఉంటుంది, సెకండ్ క్యూబిట్ 0 స్టేట్ లోనే ఉంటుంది, అందుకని 0 0 1 0 రెండు వచ్చాయి. అండ్ ఇప్పుడు మీరు దీన్ని ఇలా అప్లై చేస్తే టోటల్ 4 ప్రాబిలిటీస్ వస్తే బోత్ 25% ఈచ్. కాకపోతే ఇది ఏదైతే ఉంది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రిజల్ట్ 25% అన్నది. సో మీకు ఇక్కడ అది ఎన్నిసార్లు వస్తుందని రన్ చేయాలంటే మీరు షార్ట్స్ తీసుకోవాలి, షార్ట్స్ తీసుకుని సిమ్యులేట్ చేస్తే ఆ ప్రాబిలిటీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, బట్ మోస్ట్లీ దే విల్ బి అరౌండ్ 25%. సో అప్రాక్సిమేట్లీ 25 తప్ప, సో ఎగ్జాక్ట్లీ మీకు రాదు, అది ఓన్లీ టెక్స్ట్ బుక్ రిజల్ట్ తప్ప. మీకు ఈచ్ టైం మీరు షార్ట్స్ రన్ చేస్తున్నప్పుడు ఆ సిమ్యులేషన్ రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి. బట్ ఓవర్ టైం మీకు ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈచ్ రిజల్ట్ ని స్టోర్ చేసి యావరేజ్ చేస్తే విల్ గెట్ 25 రఫ్లీ. ఓకే. సో ఇది ప్రోగ్రామ్, అది విజువలైజేషన్. ఓకేనమ్మా. సో 2 క్యూబిట్ సూపర్ పొజిషన్, 2 క్యూబిట్స్ మీద హ్యాడమార్ట్ గేట్ అప్లై చేసిన తర్వాత, హెచ్ గేట్ అప్లై చేసిన తర్వాత మీరు మెజర్ చేయాలి. సో నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకోలేదు, బట్ మెజర్ గేట్ కూడా తీసుకోవాలి జనరల్ స్టాండర్డ్ కంప్యూటింగ్ లో. సో మెజర్ గేట్ కూడా తీసుకున్న తర్వాత మీరు సిమ్యులేట్ చేయాలి. ఓకే. సో జనరల్లీ మీకు విజువలైజర్స్ అన్ని కూడా ఏంటంటే మెజర్ గేట్ పెట్టినా పెట్టకపోయినా లైవ్ లో మీకు రిజల్ట్స్ అన్ని చూపించేస్తే, సో దట్స్ వై మీకు ఇలా వస్తుంది. బట్ మెజర్ గేట్ లో మనం అప్లై చేయాలి. ఓకే. సో ఇప్పుడు వీటి ఎక్స్పోనెన్షియల్ స్కేలింగ్ గురించి చూద్దాం. The number of amplitudes required to represent a quantum state grows exponentially. మనం ఇందాక 10 క్యూబిట్స్ దాకా చెప్పుకున్నాం కదా, 10 క్యూబిట్స్ అంటే ఎంత, 2 power 10, 1024. బట్ 20 క్యూబిట్స్ కి వెళ్తే ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ స్టేట్స్ అవుతాయి, అప్రాక్సిమేట్లీ. అదే 30 క్యూబిట్స్ కి వెళ్ళిందండి అప్రాక్సిమేట్లీ 1 బిలియన్ స్టేట్స్ అవుతాయి. అదే ఒకవేళ 50 క్యూబిట్స్ కి రీచ్ అయింది అనుకోండి, మీరు ఈచ్ ఇంక్రీజింగ్ క్యూబిట్ ఏం చేస్తుంది, అప్పటిదాకా ఉన్నటువంటి స్టేట్ ని డబుల్ చేస్తుంది. అంటే మీకు 2 power 20, అంటే 20 క్యూబిట్స్ ఉంటే 1 మిలియన్ స్టేట్స్ ఉంటే, 21 క్యూబిట్స్ ఉంటే 2 మిలియన్ అవుతాయి. అదే 22 క్యూబిట్స్ ఉంటే 4 మిలియన్ అవుతాయి. అదే 23 ఉంటే 8 మిలియన్ అవుతాయి. సో దిల్ కీప్ డబులింగ్ ఆన్ విత్ ఈచ్ ఇంక్రీజింగ్ క్యూబిట్ కదా. సో అందుకని చెప్పి 50 క్యూబిట్ సిస్టమ్ ఉంటే కనుక మీకు ఈ నెంబర్ వస్తుంది అనమాట, 1.12 ఇంటూ 10 power 15. సో అప్రాక్సిమేట్లీ 1 క్వాడ్రిలియన్ యాంప్లిట్యూడ్స్ కన్నా ఎక్కువ, ఓవర్ 1 క్వాడ్రిలియన్ యాంప్లిట్యూడ్స్. సో దిస్ ఈస్ వై ద క్వాంటమ్ సిస్టమ్స్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు సిమ్యులేట్ క్లాసికల్లీ. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇదంతా సిమ్యులేట్ చేయాలి, స్టోర్ చేయాలంటే ఇన్ని యాంప్లిట్యూడ్స్ ని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ అనేది అవ్వదు అనమాట. ఓకే. చూడండి మెమరీ రిక్వైర్మెంట్స్ చూడండి. ద క్వాంటమ్ సిమ్యులేటర్స్ మస్ట్ స్టోర్ ద కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్స్, probability structures and evolving state vectors.
ఈచ్ కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్ టిపికల్లీ రిక్వైర్ 16 bytes ఆఫ్ మెమరీ. ఇది వినడానికి మనకి చాలా పెద్ద మెమరీలా అనిపించదు. 16 bytes అనేది చాలా చిన్న మెమరీ కదా ఈచ్ క్యూబిట్ కి అని అనిపిస్తుంది, ఈచ్ కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్ కి. బట్ మీకు విత్ ఇంక్రీజింగ్ అంటే ఒకవేళ మీకు ఈచ్ క్యూబిట్ 2 states లో ఉంటే 32 bytes అవుతుంది. 16 bytes కాస్త ఏమవుతుంది, 32 bytes అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీకు 20 క్యూబిట్స్ ఉన్నాయనుకోండి, 1 million states అవుతాయి. 16 MB మెమరీ సరిపోతుంది. 30 క్యూబిట్స్ ఉంటే 1 billion states అవుతాయి. 16 GB మెమరీ సరిపోతుంది. 40 క్యూబిట్స్ అంటే 1 trillion states అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే 16 TB మెమరీ కావాలి. సో 16 MB అంటే మీ ల్యాప్టాప్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో ఎలాగంటే ఒక చిన్న కేక్ తిన్నట్టుగా ఫీల్ అవుతుంది, కేక్ వాక్ లా ఫీల్ అవుతుంది, హ్యాపీగా స్టోర్ చేసుకుంటుంది. అండ్ తర్వాత క్యాలిక్యులేషన్స్ కూడా చేయాలి, ఎలాగో 20 క్యూబిట్స్ మీద క్యాలిక్యులేషన్ కాంప్లెక్సిటీ ఉంటుంది. అది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓన్లీ స్టోరేజ్ పర్పస్ ఒకటే చూస్తే 16 MB ఇస్ టూ స్మాల్. వన్స్ ఎప్పుడైతే 30 క్యూబిట్స్ ఉన్నాయో అది అంటది లేదు, మొత్తం పీక్ దాకా ఫిల్ అయిపోయింది, ఇంకేం లేదు అంటది. సో మొత్తం ర్యామ్ అంతా కూడా మీ స్టాండర్డ్ ల్యాప్టాప్ ర్యామ్ 16 GB అని మనం ఎజ్యూమ్ చేసుకుంటే, సో ర్యామ్ మొత్తం స్టోరేజ్ కి సరిపోతుంది. ఇంకా కాంపిటీషన్ ఎక్కడ చేస్తారు, కదలలేరు అనమాట, ఒక చోట ఫిక్స్ అయిపోద్ది అలా. అదే 40 క్యూబిట్స్ కి వెళ్ళింది అనుకోండి, మీ ల్యాప్టాప్ చచ్చిపోద్ది ఇంకా. సో నో ఛాన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ దెమ్, నో ఛాన్స్ ఆఫ్ ఈవెన్ స్టోరింగ్ దెమ్. సో కనీసం థింక్ కూడా చేయలేము అనమాట ఎగ్జాక్ట్ గా 1 trillion మనం స్టోర్ చేయాలని. అండ్ 50 క్యూబిట్స్ రీచ్ అయితే ఈవెన్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్, హెచ్పిసిస్, సూపర్ కంప్యూటర్స్ ఇవి కూడా హ్యాండిల్ చేయలేవు. 16 PB ఆఫ్ మెమరీ అన్నది కావాలి. సో ద క్లాసికల్ సిమ్యులేషన్ ర్యాపిడ్లీ బికమ్స్ కాంపిటీషన్ ఇన్ఫీజిబుల్. కాకపోతే జనరల్ గా మనం ఈ డ్రగ్ డిస్కవరీస్, మాలిక్యూల్స్ అవి ఇవి అంటాం కదా, వాటికి ఎన్ని క్యూబిట్స్ కావాలి రఫ్ గా అంటే, సో ఇన్ జనరల్ 13,000 ఆటమ్స్ ఆర్ 14,000 ఆటమ్స్ ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ ఏదైనా ఉంటే దాన్ని సిమ్యులేట్ చేయడానికి మోర్ దాన్ 40 క్యూబిట్స్ అనేది కావాలన్నమాట ప్రాపర్ గా సిమ్యులేట్ చేయడానికి. అండ్ దట్ అచీవ్ చేయగలిగారు కానీ ఎలాగంటే ఏఐ, హెచ్పిసిస్, జీపీయూస్ అండ్ క్వాంటమ్ సిస్టమ్స్, క్వాంటమ్ హార్డ్వేర్ ఇవన్నీ కలిపి అచీవ్ చేయడానికి ట్రై చేశారు. ఎగ్జాక్ట్ సిమ్యులేషన్ మాత్రం పాసిబుల్ అవ్వలేదు అన్నమాట. సో దిస్ ఎక్స్పోనెన్షియల్ మెమరీ ఎక్స్ప్లోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ మోటివేషనల్ ఛాలెంజెస్ ఫర్ ఫిజికల్ క్వాంటమ్ హార్డ్వేర్. అంటే సాఫ్ట్వేర్ లో మనం సిమ్యులేట్ చేయలేం, సాఫ్ట్వేర్ లో మనం స్టోర్ చేయలేం. నిజంగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని మనం డీల్ చేయలేం అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత ఓకే, హార్డ్వేర్ లో ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశారు. బట్ ఈవెన్చువల్లీ బోత్ ఒకేసారి రన్ అయ్యాయి అనుకోండి. బట్ నేను జస్ట్ నెరేటివ్ కోసం చెప్తున్నా. సో సాఫ్ట్వేర్ లో పాసిబుల్ కాదు కాబట్టి ఫిజికల్ క్వాంటమ్ హార్డ్వేర్ ఎలాగైనా అచీవ్ చేయాలని చెప్పి ట్రై చేశారు. బట్ హార్డ్వేర్ లో కూడా ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో హార్డ్వేర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి టూ మచ్ ఫ్రెజైల్ గా, నాయిస్ సెన్సిటివ్ గా ఉంటాయి అండ్ వెరీ హైలీ అన్స్టేబుల్. ది ఆపరేటెడ్ నియర్ జీరో, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర ఆపరేట్ అవుతాయి. సో 10 to 20 మిల్లీ కెల్విన్ దగ్గర. విత్ ఈచ్ ఇంక్రీజింగ్ క్యూబిట్, ఒక్కొక్క క్యూబిట్ యాడ్ అయ్యే కొద్దీ ఆ క్యూబిట్ కి చుట్టూ ఉన్నటువంటి క్యూబిట్స్ తో కప్లింగ్ కానీ, రెజనేటర్స్ ని ప్రాపర్ గా ట్యూన్ చేయడం కానీ, వాటి మధ్య ఉన్నటువంటి జామెట్రీ, సో ఎంత స్పేసింగ్ ఉండాలి, ఏ యాంగిల్స్ లో ఉండాలి అన్నది కానీ, ఇన్పుట్ వైర్స్ ఏవైతే రీడ్ ఇన్ రీడ్ అవుట్స్ ఉంటాయో ఆ వైర్స్ కానీ, సో ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అనమాట. ఒక్కొక్క క్యూబిట్ యాడ్ చేసే కొద్దీ ఆ క్యూబిట్ నా సర్క్యూట్ లో ఇంటిగ్రేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో క్యూపీయూస్ ఏవైతే ఉంటాయి, క్వాంటమ్ ప్రాసెసర్స్ ఆర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ కొహరెన్స్ ని మెయింటైన్ చేయడం హార్డర్ అవుతుంది. సో కంట్రోల్ సిస్టమ్స్ ఇంకా కాంప్లెక్స్ అయిపోతాయి అండ్ క్యాలిబ్రేషన్ డిఫికల్టీ కూడా వస్తుంది అనమాట. అండ్ ఎర్రర్ అక్యుములేషన్ గ్రోస్ ర్యాపిడ్లీ. మనం జనరల్ గా ఒక 10 క్యూబిట్స్ దగ్గర ఉన్నప్పుడు మన ఎర్రర్ పెద్ద గమనించం కానీ, ఒక 300-400 క్యూబిట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దాంట్లో డెసిమల్ పాయింట్ ఎర్రర్ ఉందనుకుందాం ఎక్కడో. సో ఒక దాంట్లో 3.141516 సంథింగ్ ఏదో చూపిస్తే, ఇంకో దాంట్లో 3.142536 ఏదో చూపించింది. మనకు అది చూడడానికి ఏదో డెసిమల్ పాయింట్ ఎర్రర్ కదా అని అనుకుంటాం. బట్ ఓవర్ ద టైం ఏమవుతుందంటే సర్క్యూట్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ, ఈచ్ గేట్ అప్లై అయ్యే కొద్దీ ఎర్రర్ అక్యుములేట్ అయిపోతుంది. ఇట్ గ్రోస్ వెరీ ర్యాపిడ్లీ. So the current hardware scaling challenges include the decoherence, the thermal instability, micro interference, gate fidelity limitations. So ఇక్కడ gate fidelity is present. 2 qubit gates కి అయితే కనుక 99.9 వరకు కూడా గేట్ ఫిడిలిటీ ఉంటుందని ఐబిఎం గ్యారంటీ ఇస్తుంది. బట్ స్టిల్ మీ క్యూబిట్ కౌంట్ పెరిగే కొద్దీ అండ్ మీరు గేట్స్ అప్లై చేసే కొద్దీ, సర్క్యూట్ డెప్త్ పెరిగే కొద్దీ కంపల్సరీ క్రాస్ టాక్ అనేది జరుగుతుంది, ఎర్రర్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి అండ్ మీకు ఫైనల్ రిజల్ట్ లో నాయిస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. The modern superconducting quantum systems often operate near the 10 to 20 millikelvin, which is colder than the outer space. So outer space కంటే ఇంకా కోల్డ్ గా ఉండేటువంటి టెంపరేచర్స్ లో ఇవి
ఆపరేట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆఫెన్ రిక్వైర్ ద డైల్యూషన్ రిఫ్రిజిరేటర్స్, అడ్వాన్స్డ్ క్రయోజెనిక్ ఇంజనీరింగ్ అండ్ హైలీ స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం జనరల్ రూమ్ టెంపరేచర్ దగ్గర వీటిని ఆపరేట్ చేయలేం. సో అందుకని వీటికి డైల్యూషన్ రిఫ్రిజిరేటర్స్ యూస్ చేసి అడ్వాన్స్డ్ క్రయోజెనిక్స్ అంటే మీకు హీలియం 3, హీలియం 4, నైట్రోజన్, సో వీటిని తీసుకొచ్చి వాటిని ఇన్ఫ్యూజ్ చేసి వాక్యూమ్ క్రియేట్ చేయాలి. అండ్ క్యూపీయూస్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నాయో వాటిని నియర్ మిల్లీ కెల్విన్ టెంపరేచర్స్ తీసుకువెళ్ళాలి, 10 to 20 మిల్లీ కెల్విన్ తీసుకువెళ్ళాలి. సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజ్ అండ్ కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది. And then gate errors and noise accumulation. So quantum gates are not perfectly accurate. Each gate introduces the small operational inaccuracies, noise, and fidelity loss. The typical modern 2 qubit fidelities range around 98% to 99.9. సో చూడటానికి ఓకే, నో ప్రాబ్లం, 99% యాక్యురసీ అంటే ఎక్కువ అని అనిపిస్తుంది, కానీ ఈ స్మాల్ ఎర్రర్స్ అన్నవి ర్యాపిడ్ గా గ్రో అవుతాయి అన్నమాట. దేర్ ఫోర్ ద లార్జ్ క్వాంటమ్ సర్క్యూట్స్ ఎక్స్పీరియన్స్ ద decoherence, the probability drift, and the state corruption. This becomes one of the greatest barriers to scalable, fault tolerant quantum computing. సో హార్డ్వేర్లో ఎర్రర్ అక్యుములేషన్ బాటిల్నెక్, సాఫ్ట్వేర్లో సిమ్యులేషన్ బాటిల్నెక్. సో ఈవెన్ క్వాంటమ్ సాఫ్ట్వేర్లో కూడా ఏంటంటే క్లాసికల్ సిమ్యులేటర్స్ ప్రతి యాంప్లిట్యూడ్ ని ట్రాక్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టెన్సర్ ఆపరేషన్ రీకాలిక్యులేట్ చేయాలి. మీకు క్యూబిట్స్ పెరిగే కొద్దీ అండ్ దాంతోపాటు గేట్స్ పెరిగే కొద్దీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ మనం రన్ చేసే కొద్దీ సో మెమరీ గ్రోత్ తో పాటుగా టెన్సర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా ట్రాక్ చేయాలి, కాంపిటీషన్ జరగాలి. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి, సిపియూస్ అండ్ జీపీయూస్ అని ఓవర్ హీట్ అవుతాయి. సో అక్కడ వాటి పెర్ఫార్మెన్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో పర్ సెకండ్ ఎన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు. సో మనం చెప్పుకున్నాం కదా, సాఫ్ట్వేర్ లో క్వాంటమ్ అనేది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ఈ సిపియూస్ అండ్ జీపీయూస్ ఎన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయగలుగుతాయి అన్న దాన్ని బట్టి కూడా ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈవెన్ సూపర్ కంప్యూటర్స్, ఈవెన్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ స్ట్రగుల్ బియాండ్ 45 to 50 ఫుల్లీ సిమ్యులేటెడ్ క్యూబిట్స్. సో ఫుల్లీ సిమ్యులేటెడ్ అంటే అక్కడ 16 PB మెమరీతో మనం ఫుల్ కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్స్ అన్నిటిని అంటే ఓవర్ 1 క్వార్టర్లియన్ యాంప్లిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మనం స్టోర్ చేసి ఉంటే కనుక సో అక్కడ ఇవి కూడా సూపర్ కంప్యూటర్స్ కూడా స్ట్రగుల్ అవుతాయి. సో అందుకని మనం ఏం చేస్తాం, టెన్సర్ నెట్వర్క్ అప్రోచెస్ ట్రై చేస్తాం. సో టెన్సర్ నెట్వర్క్స్ లో ఏముంటాయంటే మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ స్టేట్స్, పెప్స్, మెరా ఇలాంటివి ఉంటాయి. ఇవి స్టేట్ ని కంప్రెస్ చేస్తాయి అనమాట. అంటే మొత్తం ఆ 16 బిలియన్ యాంప్లిట్యూడ్స్ లేకపోతే 1 క్వార్టర్లియన్ యాంప్లిట్యూడ్స్ అన్నిటిని సిమ్యులేట్ చేయకుండా మనకి అవసరమైనంత స్పేస్ మాత్రమే తీసుకుంటాయి. ఎంతైతే కాంపిటీషన్ కి రిక్వైర్మెంట్ ఉందో ఆర్ఎల్స్ ఎంతైతే స్ట్రక్చర్ ని ప్రాపర్ గా క్యాప్చర్ చేయగలదో అంత స్టేట్స్ మాత్రమే తీసుకుంటాయి. కాకపోతే ఎంటాంగిల్మెంట్ లిమిటెడ్ గా ఉండాలి. హైలీ ఎంటాంగిల్మెంట్ సిస్టమ్స్ ని ఇవి కూడా సిమ్యులేట్ చేయలేవు. సో హార్డ్వేర్ కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి లార్జ్ స్కేల్ క్వాంటమ్ హార్డ్వేర్ రిక్వైర్స్ ద క్రయోజెనిక్స్, మైక్రోవేవ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, లేజర్ సిస్టమ్స్, షీల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాక్యూమ్ ఛాంబర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫ్యాబ్రికేషన్ సిస్టమ్స్. సో ఇవన్నీ దీస్ ఇంక్లూడ్ కాస్ట్ ఆల్సో. డిఫరెంట్ సిస్టమ్స్ కి ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ కి కాస్ట్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. అండ్ వరల్డ్ వైడ్ గా డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళ బడ్జెట్స్ బట్టి క్వాంటమ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే రీసెర్చ్ అనేది ఫ్రాగ్మెంటెడ్ గా ఉండడం వల్ల సో బ్రేక్ త్రూస్ అనేవి టైం పడుతుంది అనమాట. మోడర్న్ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీస్ ఆఫెన్ రిక్వైర్ $multi-million ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషలైజ్డ్ ఫ్యాబ్రికేషన్ పైప్లైన్స్ అండ్ హైలీ కంట్రోల్ ఎన్విరాన్మెంట్స్. కాకపోతే మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం కదా, ఈ కోర్స్ స్టార్ట్ అయిన బిగినింగ్ లో, సో క్వాంటమ్ అనేది ఒక స్ట్రాటజిక్ హార్డ్వేర్. సో ఎవరి చేతిలో అయితే క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాళ్ళు మిగతా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ కూడా వాళ్ళ ఓన్ రీసెర్చ్ తో ఈ క్వాంటమ్ సిమ్యులేషన్ లో బ్రేక్ త్రూస్ తీసుకురావాలి. ప్రాక్టికల్ లెవెల్లో అప్లై చేయగలిగే విధంగా క్వాంటమ్ హార్డ్వేర్ ఇంకా పవర్ఫుల్ చేయాలి, వారు క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంకా పవర్ఫుల్ చేయాలి అన్నటువంటి వ్యూలో ఉంటారు. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ప్రొప్రైటరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ స్ట్రాటజిక్. సో సీక్రసీ ఉంటుంది అనమాట. ఓపెన్ గా రీసెర్చ్ షేర్ చేసుకునే కల్చర్ ఎక్కువగా ఉండదు. సో వాళ్ళు ఇన్ జనరల్ ఏంటంటే వాళ్ళ కంప్యూటర్స్ దగ్గర మనం ఎలో చేయడం కానీ ఆర్ఎల్స్ అక్కడ కంబైన్డ్ రీసెర్చ్ చేయడం కానీ ఇటువంటివి అంత ఈజీగా పాసిబుల్ కాదు. సో అవుతాయి కొలాబరేషన్స్ బట్ నాట్ ఈజీ. అంతేకాకుండా ప్రెసెంట్ ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవి నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్, డిఫరెంట్ డొమైన్స్ ఎక్స్పర్ట్స్ ఒక చోట కలిసి డిస్కస్ చేసుకోవాల్సింది అంతా కూడా. సో బికాస్ ఫిజిక్స్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, కంట్రోల్ థియరీ అండ్ కాంపిటీషన్, డిఫరెంట్ డొమైన్స్ లో ఉన్న డిఫరెంట్ ఛాలెంజెస్ అన్ని కూడా ఇక్కడ హార్డ్వేర్ స్కేలింగ్ దగ్గర మనకి అపేర్ అవుతాయి. వాటిని క్రాస్ డొమైన్ ఎక్స్పర్ట్స్ డిస్కషన్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బట్ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా మనం ఎందుకు ట్రై చేస్తున్నాం అంటే అడ్వాంటేజ్ కోసం. Despite these challenges, exponential state scaling gives the quantum systems the potential to solve the problems difficult for classical systems.
The quantum advantage may emerge in molecular simulations, ఆప్టిమైజేషన్, క్రిప్టోగ్రఫీ అండ్ మెటీరియల్ సైన్స్. సో మనం చెప్పుకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్వాంటమ్ నేటివ్ ప్రాబ్లమ్స్ అని. అంటే క్లాసికల్ సిస్టమ్కి ఏమో ఆ, అవి సిమ్యులేట్ చేయడం టఫ్ గా అనిపిస్తే, క్వాంటమ్ సిస్టమ్స్ ఏంటంటే ఓకే ఇది మా డొమైన్ ప్రాబ్లం, ఇది మా స్ట్రక్చర్, ఈ ప్రాబ్లమ్ స్ట్రక్చర్ మ్యాచ్ అవుతాయి. సో రియాలిటీ ఇస్ క్వాంటమ్. సో రిచర్డ్ ఫెయిన్మన్ చెప్పారు కదా, రియాలిటీ అన్నది క్వాంటమ్ అన్నప్పుడు మీరు ఆ రియాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే డ్రగ్ డిస్కవరీ, మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, లేకపోతే ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ క్వాంటమ్ నేటివ్ ఎన్పిఆర్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు యూ సాల్వ్ ఇట్ యూజింగ్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో అదే అనమాట. సో ది సెంట్రల్ ఛాలెంజ్ ఇస్ కరెంట్లీ, సెంట్రల్ ఛాలెంజ్ ఏంటి అంటే అచీవబుల్, స్కేలబుల్, ఫాల్ట్ టాలరెంట్ అండ్ కంట్రోలబుల్ మల్టీ క్యూబిట్ సిస్టమ్స్. సో సింగిల్ క్యూబిట్ ఆర్కిటెక్చర్ ఎవరైనా కంట్రోల్ చేసేస్తారు. మల్టీ క్యూబిట్ సిస్టమ్స్ ని, స్కేలబుల్ సిస్టమ్స్ ని అండ్ ఫాల్ట్ టాలరెంట్ సిస్టమ్స్ ని అచీవ్ చేయడమే కష్టం. సో అది అచీవ్ చేయడమే ప్రెసెంట్ ఉన్నటువంటి ఫ్యూచర్ ఛాలెంజ్. సో ఆ విషయంలో లాస్ట్ 1-2 years లో, ఈవెన్ లాస్ట్ డికేడ్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. బట్ లాస్ట్ 1-2 years లో డిఫరెంట్ కంట్రీస్ ఆన్ దేర్ ఓన్ చాలా బ్రేక్ త్రూస్ అచీవ్ చేశారు క్వాంటమ్ టెక్నాలజీస్ లో. సో అది ప్రెసెంట్ ఏంటంటే మనకు ఒక హోప్ ఇస్తుంది అనమాట. మేబీ 3 to 5 years ప్రాక్టికల్ గా అన్ని చోట్ల డిఫరెంట్ ఫీల్డ్స్ లో క్వాంటమ్ ఆర్కిటెక్చర్ డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మనం ఇవాళ డిస్కస్ చేసుకున్న మల్టీ క్యూబిట్ సిస్టమ్స్, టెన్సర్ ప్రొడక్ట్స్ అండ్ క్వాంటమ్ స్కేలింగ్. క్వాంటమ్ స్కేలింగ్ లో అడ్వాంటేజెస్ ఏంటి, కాంప్లెక్సిటీస్ ఏంటని మనం డిస్కస్ చేసుకుందాం. So the multi-qubit systems transform the quantum computing from isolated state manipulation into large-scale computational architecture. సో డిఫరెంట్ స్టేట్స్ ఐసోలేటెడ్ గా కాకుండా ఎంటాంగిల్ అయ్యి సూపర్ పొజిషన్ నుండి అవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కోరిలేషన్స్ అనేవి మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. టెన్సర్ ప్రొడక్ట్స్ ఎలో ద ఎక్స్పోనెన్షియల్ స్టేట్ స్పేస్ కన్స్ట్రక్షన్, multi-qubit representation and quantum parallel evolution. But the same exponential scaling that provides the power is also యాక్చువల్లీ గివింగ్ కాంప్లెక్సిటీస్. కాకపోతే మనం వీటన్నిటిని అర్థం చేసుకోవాలి, బోత్ అడ్వాంటేజెస్ ని అండ్ కాంప్లెక్సిటీస్ ని అర్థం చేసుకుంటేనే మనం ఫర్దర్ గా చెప్పుకునే ఎంటాంగిల్మెంట్, సి ఆపరేషన్స్, కంట్రోల్ ఆపరేషన్స్, క్వాంటమ్ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా అప్పుడు అర్థమవుతాయి అనమాట. సో మనకు క్లియర్ గా, సో ఒక పక్క మనకి ప్రోగ్రామింగ్ సింటాక్స్ తెలియాలి, ఇంకొక పక్క బ్యాక్గ్రౌండ్ లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ తెలియాలి, ఇంకొక పక్క దీన్ని కాంపిటీషన్ కి ఎలా అప్లై చేస్తాం అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, ఏ డొమైన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం తెలియాలి. అండ్ రియాలిటీలో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సిమ్యులేషన్స్ ఎందుకు అంత కష్టం, ఎందుకు ఈ ఫీల్డ్ అన్నది ఇంకా స్టిల్ ఎవాల్వింగ్ లో ఉంది, రీసెర్చ్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అన్నది కూడా తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే మా, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని ఒక నోట్బుక్ లో .ipynb ఉన్నాయి కదా గూగుల్ కొలాబ్ లో. సో ఒక నోట్బుక్ లో స్టోర్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ రన్ అయ్యేలా చూడండి. సో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ కూడా రిపీటెడ్ గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే సో మళ్ళీ రిపీట్ చేసుకుని వినండి. అండ్ సాటర్డేస్ ఇంటరాక్షన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.